నమస్తే అండి. వెల్కమ్ టు కుక్ విత్ మంజు. ఇవాళ మనము ఇన్స్టెంట్గా చేసే మామిడికాయ తురుము పచ్చడి, మామిడికాయ తొక్కు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. రైస్లోకి నెయ్యి వేసుకొని తిన్నామంటే ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ నేను పెద్ద సైజు మామిడికాయలు 2 తీసుకున్నానండి. ఈ మామిడికాయలను మనం నీట్గా కడుక్కున్న తర్వాత పీల్ తీసేసుకోవాలి. ఈ మామిడికాయలు ఇప్పుడు జీడి వస్తాయండి. మీరు ఒకసారి చెక్ చేసుకొని మామిడికాయలను తురుముకోవాలి. ఇప్పుడు మనం ఇలా అంతా పీల్ తీసేసుకున్నాం కదా మామిడికాయలకు. ఇప్పుడు మామిడికాయని కట్ చేసుకుందాం. టెంక కట్టి ఉంటే మీరు డైరెక్ట్గా తురుముకోవచ్చు, లేదంటే ఇలా మీరు కట్ చేసేసుకోవాలి. కట్ చేసుకొని చూడాలి. ఇలా జీడి ఉంటే ఈ జీడిని తీసేసుకోవాలి. జీడి తీసేసుకున్న తర్వాత మామిడికాయను తురుముకోవాలి. ఇప్పుడు మనము మామిడికాయను తురుముకుందాము. మామిడికాయని ఇలా తురిమేసుకోవాలి. మీరు కావాలంటే ఈ మామిడికాయను మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ కూడా పట్టుకోవచ్చు. ఇప్పుడు ఈ మామిడికాయలు మొత్తము మనం ఇలా తురిమేసుకుందాము. తురిమేసేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు మనం దీంట్లోకి కొన్ని మసాలాలు యాడ్ చేసుకోవాలి. ముందుగా మనం పాన్ పెట్టేసుకుందాము. ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ మెంతులు వేసుకోవాలి. ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఇవి కాస్త వేపుకోవాలి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత స్టవ్ కట్టేసుకొని మీరు ఇందులోకి ఆవాలు వేసుకోవాలి. ఆవాలు తొందరగా వేగుతాయి కాబట్టి లాస్ట్లో వేయాలి. ఎక్కువ వేగినాయంటే చేదొస్తాయి కాబట్టి లాస్ట్లో వేసుకోండి. ఆ వేడికి వేగిపోతాయి. ఇవి కాస్త చల్లారిన తర్వాత ఇలా చిన్న రోట్లోకి వేసుకొని కొంచెం మెత్తగా పొడిలా చేసుకోవాలి. కావాలంటే మిక్సీ జార్లో కూడా వేసుకోవచ్చు. ఇలా పొడి కొట్టేసుకోవాలి. ఇప్పుడు ఈ పొడిని మనము ఈ తురుముకున్న మామిడికాయలో వేసుకుందాం. వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక 2.5 టీ స్పూన్స్ దాకా నేను కారం పొడి వేస్తున్నాను. తర్వాత ఇప్పుడు మనము ఇందులోకి కొద్దిగా పసుపు వేసుకుందాం. తర్వాత సాల్ట్ 1.5 టీ స్పూన్ వేసుకోండి. ఈ ఉప్పులు కారాలు అనేటివి మీరు తర్వాత కూడా వేసుకోవచ్చండి, టేస్ట్ చూసి. పచ్చడి మనకు ఒకరోజు ఊరిందంటేనంటే ఉప్పు కారాలు అనేది తెలుస్తుంది. నెక్స్ట్ డేకి మనము ఉప్పు సరిపోకపోయినా కారం సరిపోకపోయినా టేస్ట్ చూసి వేసుకోవచ్చు. ఇప్పుడు ఇదంతా మంచిగా మసాలా అంతా పట్టేటట్టు మనం చేతితోటి కలిపేసుకుందాం. మెయిన్గా ఈ పచ్చడి మంచి టేస్ట్గా రావాలంటే మనం ఇందులోకి కొబ్బరి పొడి వేసుకోవాలి. ఒక కొబ్బరి కుడక తీసుకున్నాను నేను. ఇది మొత్తం వాడవలసిన అవసరం లేదు. ఈ 2 మామిడికాయలకు ఈ కొబ్బరి కుడకలో నుంచి ఒక సగం కొబ్బరి తీసుకొని తురుముకొని వేసేస్తున్నాను. ఈ కొబ్బరి వేసుకొని చేసుకోండి, రుచి చాలా బాగుంటుంది. ఈ కొబ్బరి అంతా కూడా ఈ మామిడికాయలో కలిసేటట్టు మంచిగా కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం పోపు పెట్టేసుకుందాం. పోపు కోసం కొంచెం ఆయిల్ ఎక్కువగానే వేసుకోవాలి. పల్లి నూనె వేసుకున్నామంటే పోపుకు టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది. ఇప్పుడు ఆయిల్ వేగిన తర్వాత కొన్ని వెల్లుల్లిపాయలు కచ్చపక్కగా దంచుకొని వేసుకున్నాను. తర్వాత జీలకర్ర, ఆవాలు, మినపప్పు వేసాను. నెక్స్ట్ మనం ఇందులోకి ఎండుమిరపకాయ కూడా వేసుకోవాలి. తర్వాత కొంచెం ఇంగువ వేసుకోవాలి. నెక్స్ట్ కొంచెం పసుపు. ఈ పోపు బాగా వేగాలి. కొద్దిగా కరివేపాకు వేసుకుందాము. పోపు మంచిగా వేగిన తర్వాత పచ్చళ్ళలో పెట్టేసుకోవాలి. ఇప్పుడు పోపు అంతా కలిసేటట్టు మంచిగా ఇలా కలుపుకోండి. చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి. మనకు వారం రోజుల దాకా తినొచ్చు. చాలా బాగుంటుంది. రైస్లోనే కాదు, టిఫిన్స్లోకి, దోశలోకి, ఉప్మాలోకి, చపాతీలోకి, ఇట్లా అన్నిట్లోకి కూడా చాలా బాగుంటుంది. సింపుల్గా చేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మరి మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.